విజయనగరం జిల్లా కొత్తవలసలో భూ వివాదం చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 154-1లోని 59 సెంట్ల భూమిపై అక్రమార్కుల కన్ను పడిందంటూ బాధితులు ఆరోపించారు. ఒకప్పుడు సుమారు 40 కుటుంబాలు నివాసం ఉండేవారని తెలిపారు. కొన్నేళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమయ్యాయని బాధితులు అన్నారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయామని చెప్పారు. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు తమ భూమిపై హక్కులు పొందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ భూములను తమకే అప్పగించాలని ఎమ్మెల్యే లలిత కుమార్ని ఆశ్రయించారు. సాయిలక్ష్మి అండి, మేము శ్రీనివాసపురం గ్రామస్తులవి. సాయిలక్ష్మి అండి, మేము శ్రీనివాసపురం గ్రామస్తులవి. మినిమం శ్రీనివాసపురంలో 40 కుటుంబాలు ఉన్నాయండి. అక్కడ గ్రామకంఠం భూమి 59 సెంట్లు వరకు మాకు ఇళ్ల స్థలాలు ఉన్నాయండి. ఒక 10 సంవత్సరాల కిందట ఇల్లులు కాలిపోయి ఎటోళ్ళు వాటి చెదిరిపోయాయండి. కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాం. మాకంటూ ఏం ప్రూఫ్స్ లేవండి. మేము ఇలాగ 4 సంవత్సరాలు బట్టి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఇవన్నీ పిటిషన్లు వేసుకొస్తున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మా భూమి మాకు అప్పచెప్పండి అంటే ఎవరు పట్టించుకోవడం లేదు. మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవండి. గ్రామకంఠం అవ్వడం వల్ల ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈరోజు వెళ్ళాము. ఆవిడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు. అక్కడ కలిసాము. అక్కడ కలిస్తే మళ్ళీ చిన్నపాలెం రెవెన్యూలో పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చి కూడా మేము పిటిషన్ పెట్టడం జరిగింది. మాకు న్యాయం చేస్తారని మేము మీడియాని ఆదర్శించామండి. మాకు మీడియా ఎలాగైనా సరే 4 సంవత్సరాల కష్టాన్ని మాకు అప్పచెప్తారనేసి మేము అనుకుంటున్నాము. మా ల్యాండ్ మాకు అప్పచెప్పండి. 59 సెంట్లు కూడా మా 40 కుటుంబాలు మేము ఆధారపడి ఉన్నామండి. ఆ ప్లేస్ తాలూకు మాకు ఎవరికి ఇల్లు లేవండి. అద్దెల్లుల్లో ఉంటున్నాము. తలకన్నా వైజాగ్ లాంటి గట్రా ఉంటున్నామండి. మాకు ఎవరికి ఇల్లు లేవు. ప్రజెంట్ అయితే మేము అక్కడ ఇల్లు కట్టుకుందామని చూస్తున్నాం. మాకు స్థలం ఇప్పించవలసిందిగా మేము మీడియాని కోరుతున్నామండి. జాజులు అంజయ్య అనే వ్యక్తి పేరు మీద 59 సెంట్లు కూడా ఆయనకి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఆ జాజుల అంజయ్య అనే వ్యక్తి సత్యకళ్యాణ్ కన్స్ట్రక్షన్ వారి దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నారండి. ఆ పనిచేసిన అతనికి, ఆ గుమస్తా అతనికి మా భూమి గ్రామకంఠం అన్న మా భూమి ఎలా వెళ్ళింది అతని పేరు మీదకి మేము సంతకాలు పెట్టకుండా, మా ఊరు మేము సంతకాలు పెట్టకుండా అతని పేరు మీదకి ఎలా వెళ్ళింది, అతను సత్యకళ్యాణ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేశారు, ఇవన్నీ కూడా మీడియా ద్వారా బయటకు వస్తాయని మేము కోరుకుంటున్నాం. దయచేసి మాకు హెల్ప్ చేయండి. మా భూములు మాకు వచ్చేటట్టు చూడండి. మా ఇళ్ల స్థలాలు మాకు ఇప్పించండి. మాకు ఇళ్ల స్థలాలే కావాలని